హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైక్ ఎస్ఎం లాగ్స్. టుడే మనం మేకపోతు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉండే మేకపోతు కర్రీ అనేది చేసుకుందాం. వీటిని రోటీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ తింటే గిన సూపర్గా ఉంటుంది. సో అందుకోసం 1.5 kg దాకా మేకపోతు కర్రీ, 2 ఆనియన్స్, 2 టమాటోస్ అనేది తీసుకుందాం. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అనేది 2 మిక్స్ చేసి పేస్ట్ చేసి పెట్టుకుందాం. తర్వాత కడాయి అనేది పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకుందాం. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు అనేది పెట్టుకుందాం. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అనేది యాడ్ చేద్దాం. ఇంకా చాలా వీడియోస్ మా ఛానల్లో పెట్టానండి, వాటన్నిటిని కూడా చూడండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఈ వంట అనేది మా అమ్మ చేసిందండి, అమ్మ స్టైల్లో. తర్వాత ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేద్దాం. తర్వాత ఆనియన్స్, టొమాటోస్ అనేది యాడ్ చేద్దాం. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత సాల్ట్ అనేది కూడా యాడ్ చేద్దాం. తర్వాత ఇలా సాల్ట్ యాడ్ చేయడం వలన ముక్కలకి బాగా పట్టిస్తుందంట, అమ్మ చెప్పింది. సో వీటిని బాగా మిక్స్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న మేకపోతు కర్రీ అనేది ఇందులో వేద్దాం. ఇలా వేసిన తర్వాత సాల్ట్ అనేది బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా రాకుంటే గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాబట్టి అమ్మ వాళ్ళు ఇలా కలుపుతారు. తర్వాత 5 టేబుల్ స్పూన్స్ దాకా కారం అనేది యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీనిని కూడా బాగా మిక్స్ చేస్తే కర్రీ అనేది ఆ ముక్కలకు అనేది బాగా పడుతుంది. ఇలా తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పండి, కంట్లో అలా కూడా చిడుతుంది. లేదంటే గరిటె తీసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1.5 లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. తర్వాత వీటిని ఒక 30 మినిట్స్ అనేది ఫుల్ పెట్టి అలానే వదిలేద్దాం. ఈ విధంగా 70% బాయిల్ అయిన తర్వాత కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాం. బాగా బాయిల్ అవుతుంది చూడండి. వాటర్ అనేది కొంచెం గ్రేవీ కోసం పెట్టుకున్నామండి, ఎందుకంటే రోటీలోకి అలా తీసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ ఉంటే కొంచెం. సో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయ్యిందండి, 70 to 80% అనేది. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయ్యింది. దీనిని మనం వేడివేడి అన్నంలోకి తీసుకుందాం. ఈ ముక్కలు అనేది బాలింతలు తిన్నా, ప్రెగ్నెన్సీ లేడీస్ తిన్నా చాలా మంచిదని పెడతారండి. చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో అమ్మ స్టైల్లో మేకపోతు కర్రీ అనేది రెడీ అయ్యింది. వావ్, సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ.